ప్రశాంతంగా ఉన్న పులివెందల ఈరోజు రక్త చరిత్ర పులివెందలగా ఈ కూటమి ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ పులివెందల మండలం సంబంధించిన ఎలక్షన్ నేపథ్యంలో రక్త చరిత్ర పులివెందలగా ఈ కూటమి ప్రభుత్వం మారుస్తుంది. ఈరోజు పౌరుషమున్న పులివెందల లేదా పెత్తందారుల అమరావతి వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ మాదిరి ఈ జిల్లా పరిషత్ ఉప ఎన్నిక జరుగుతుంది. మీకు అందరు తెలిసిందే, నామినేషన్ వేసిన రోజు నుంచి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో ఈ మీడియా సాక్షిగా మీకు అందరు తెలిసిందే. నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడులు చేసి విత్డ్రాల్ చేసుకోవాలి, అసలు ఫామ్లే వేయొద్దనే పరిస్థితి మనకు కనపడింది. అది అయిపోయిన తర్వాత ముఖ్య నాయకుల పైన రాళ్లతో కట్టెలతో దాడి చేశారు. అది జరిగిన 18 గంటలు గడవక ముందే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను, నాతో పాటు మా వైఎస్ఆర్సీపీ నాయకులు క్యాంపెయినింగ్ పోతే అతి ఘోరంగా బండరాలతో సుత్తెలతో పెట్రోల్ పోసి నన్ను, ముఖ్యంగా నా కారులో కూర్చున్న మా అందరినీ నన్ను చంపేందుకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది. ఆ దేవుని దయ వల్ల, జగనన్న ఆశీస్సుల వల్లనే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది. అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలి, ప్రజలు ఓటింగ్ రావద్దు, వాళ్ళ ఓట్లు కూడా మేమే వేసుకోవాలి, రిగ్గింగ్ చేయాలి, ఎట్లయినా సరే పులివెంద బై ఎలక్షన్ మేము గెలవాలనే ఉద్దేశంతో ఒక పోలింగ్ కేంద్రం ఒక ఊరు నుంచి మరొక ఊరికి, అంటే సుమారుగా 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలను మార్చబడుతుంది. ఇది కాక మందైతే ఏరులై బారుతా ఉంది, డబ్బులైతే లక్కే లేదు. 5 కోట్ల 10 కోట్ల 2 కోట్ల వాళ్ళకు తోచినంత దోచుకున్న ధనమంతా ఈరోజు పులివెందల్లోని చెప్పి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ప్రజలను భయభ్రాంతులు చేయాలి, రిగ్గింగ్ చేసుకునైనా సరే మేము ఎలక్షన్ గెలవాలనేసి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించే ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వీరికి వచ్చాము. వచ్చి మా బాధలు, అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటికి వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. మాలాంటి నాయకులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కావచ్చు, మాకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ధైర్యంగా ఎట్లా వచ్చి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రశాంతమైన పులివెందులను ఈరోజు రక్త చరిత్రగా మార్చి కేవలం వాళ్ళ అధికారం ఉపయోగించుకొని, ముఖ్యంగా పోలీసులు అండ చూసుకొని, అక్కడ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే కాకి చొక్కా లేదు, వాళ్ళందరూ పచ్చ చొక్కా వేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అధికారులే ఈరోజు పచ్చ చొక్కాలు వేసుకొని క్యాంపెయినింగ్ చేసి దొంగ ఓట్లు వేపించడానికి ప్రేరేపిస్తే ఇంకా ప్రజలేమైపోవాలి, మేమేమైపోవాలి అనే విషయంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది, వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి
ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే, కంచే చేను మేసే చందాన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ, ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడొక్కడ ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గోడకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేను మేసిన చందాన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ల దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నానని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు, ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని
దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి, అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తామంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి. డీఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీఎస్పీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయని చెప్పి నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు, కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందుల్లో ఏర్పడింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పగా మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ కు బై ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సెగ్మెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులది. పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారి సెగ్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. అక్రమాలకి తెరలేపాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమా, ఎన్నికల కమిషనా? మేము న్యాయం కోరడానికి వచ్చాం. ఈ రోజున ఇద్దరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న ముగ్గురు, మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు ప్రజాస్వామ్యబద్దంగా మేయర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూడా పోలీసులతో మమ్మల్ని నెట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంత కండ కావరం అని చెప్పి అడుగుతున్నాం. ఈ అధికారం శాశ్వతమా అని అడుగుతున్నాం. ఓ బీసీ ఎమ్మెల్సీని చెయ్యిరగొట్టి కారులో పెట్రోల్ పోసి తగలబెట్టేంత కక్ష ఏమిటి చంద్రబాబు నాయుడుకి అని అడుగుతున్నాం. నిన్నగాక మొన్నేమో హారికాని జడ్పీ చైర్పర్సన్ ని ఆమెనేమో దారుణాతి దారుణంగా గుడివాడలో అవమానం చేశారు. ఈ రోజునేమో రమేష్ యాదవ్ గారిని తగలబెట్టి చంపేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు దాకా బీసీల పక్షపాతి ప్రభుత్వంగా పార్టీగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న బీసీ సామాజిక వర్గం ప్రజా నాయకుల మీద ఎందుకు దాడులు చేస్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగానే నిన్నటి దాకానేమో పులివెందుల ఎమ్మెల్యే అని వేళనగా మాట్లాడి, చులకనగా మాట్లాడి, ఆ పులివెందుల్లో జరుగుతున్న ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ మీద తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎందుకు చెలాయిస్తుంది? మేము 3 ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజు ఎన్నికల కమిషన్ కలిసాం. ఒకటి, ఎట్టి పరిస్థితులలో బూతుల యొక్క స్థానాలను మార్చడానికి వీల్లేదు. యథాస్థానంలో బూతులు అలాగే ఉంచాలి. ఇప్పుడు మీరు మార్చిన బూతులు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి ఓటర్లు ఓటు వినియోగించుకోవాలి. అది అసాధ్యము. పులివెందుల లాంటి ప్రాంతంలో, ఫ్యాక్షన్ ఉన్న ప్రాంతంలో ఓటర్లు భయభ్రాంతులు కాకుండా ఓటేయాలంటే ఆ బూతులన్నీ యథాస్థానంలో ఉండాలి. నంబర్ 1 డిమాండ్. 2, ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెట్టి మా ప్రధానమైన పులివెందుల నాయకులను ఎక్కడో కనిపించకుండా దాచివేసిన పోలీసులు తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. 3వ డిమాండ్, సీసీటీవీ ఫుటేజ్లను వెంటనే పెట్టాలి. ప్రతి ఓటరు తన ధైర్యంగా ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి. వెబ్ కాస్టింగ్ చేయాలి. ఈ 3 పనులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద సంపూర్ణమైన నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం వచ్చి వేడుకున్నాం. దండం పెట్టి అడుగుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ కోసం ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో కూనీ చేస్తుంటే, మీరు మొద్దు నిద్రపోతుంటే చలనం లేదా అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తున్నాం. మీరు బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు చేస్తే, ఈ విధంగా ఎన్నికల కమిషన్ కనుక మౌనం దాలిస్తే, ఇప్పటి వరకు మా మాజీ మంత్రి గారు చెప్పిన మీరు మొద్దు నిద్రపోతున్నారని, నిద్ర నటిస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. మేయర్ గారు మాట్లాడతారు.
మాట్లాడు. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ మా అభ్యర్థులు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం అయింది. ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మా గోడంతా విన్నపిస్తున్నాం వాళ్ళకి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చెప్తున్నాం. ఎంత చెప్తున్నా గానీ అక్కడ లోకల్ ఉన్న ఎస్పీకి చెప్తున్నాము, లేకపోతే కలెక్టర్గా చెప్తున్నాము అంటున్నారే గానీ మేము ఈ చర్యలు చేపట్టాము, ఈ చర్యల వల్ల అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదని ఒక్కసారి కూడా మాకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి లేదు. ఇలాంటి రాజకీయాలు ఏ రోజు చూడలా. ఇంత రౌడీ రాజ్యం ఎక్కడ చూడలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఒక పులివెందుల్లో ఉన్న ఒక్క నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఇంత చేస్తున్నారంటే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా రావణ కాష్టం అవుతుందేమో ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రజలకు భయం కలుగుతుంది. ఈరోజు పులివెందుల్లో చూస్తే అసలు పోలింగ్ కేంద్రాలు ఏ రకంగా మార్చారు, ఎవరు విజ్ఞప్తితో అక్కడ మారుస్తున్నారు. ప్రజలు 4-5 కిలోమీటర్ల దూరాభారం అయితే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే విత్ గన్మ్యాన్ తో ఉన్న ఎమ్మెల్సీ మీదే ఈరోజు దాడి జరిగితే మరి సామాన్య ప్రజలకి ఎక్కడక్కడ భద్రత ఉంది? ఎవరు భద్రత కల్పిస్తారు? ఎవరు ధైర్యం చేసి ఈరోజు బయటికి వెళ్లి ఓటేస్తారు? ఇంత రౌడీ రాజ్యం అన్నది ఎక్కడా చూడలేదు. ఇంత దౌర్జన్యాలు భారతదేశంలో ఎక్కడ ఇంతకుముందు గతంలో ఎక్కడో ఏదో రాష్ట్రాల్లో వినేవాళ్ళం, అది కూడా ఇప్పుడు లేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తిగా ఎక్కడ ఎలక్షన్ అన్నా అక్కడ రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోన అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ రేపటి రోజున వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా జగనన్న మళ్లీ వస్తారు. ఈ అందరికీ ఏదైతే ఇప్పుడు ఎల్లో పార్టీకి మాత్రమే సలాం కొడుతున్న రెవెన్యూ విభాగం గాని పోలీస్ విభాగం గాని ప్రతి ఒక్క విభాగానికి మేము తెలియజేస్తున్నాము, ఎప్పుడు ఎద్దు ఒక పక్కనే పడుకోదు, రెండో పక్కన పడుకుంటది. పడుకునే రోజు తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీకు తెలుసు, కడప జిల్లాలో పులివెందుల ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్లో సహచర శాసనమండలి సభ్యులకు మరి వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని పూని చేశారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైంది ఆల్రెడీ. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరి వాళ్ళు పోలింగ్ బూతులు చాలా దూరంగా పెట్టి ప్రజలు అక్కడికి వెళ్లి ఓట్లు వేయడానికి మరి బైకంపుతులుగా గుర్తు చేసే విధంగా మరి ఎన్నికల కమిషన్ కూడా వ్యవహరిస్తుంది. ఈ రోజు మరి పెద్దలందరం కూడా ఈ రోజు వచ్చి మరి ఎన్నికల కమిషన్ వారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. మరి పెద్దలందరూ చెప్పారు. అలాగే ఈ పోలింగ్ బూతులు ఏవైతే దూరంగా ఉన్నాయో అవి శాసనసభ ఎన్నికల్లో ఎట్లాగైతే పోలింగ్ బూతులు తిరిగి పెట్టారో అదేవిధంగా పోలింగ్ బూతులు పెట్టాలని, అలాగే మరి ఈ గూండాయిజం కూడా అరికట్టాలని, దయచేసి పోలీసులు కూడా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ విషయంలో, దయచేసి దీన్ని అరికట్టాలని ఈరోజు మేము అందరం కూడా ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చడం జరిగింది. థ్యాంక్ యూ.